హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూస్తుందాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నాడు. తను ఒక వీడియో పోస్ట్ చేశాడు అనమాట. యాక్చువల్గా కాకమ్మ కథలు వచ్చింది కదా, దానిలో వచ్చేసి తను ఎవరితో ఇంటర్వ్యూ చేశాడో, ఎవరితో పాటు కలిసి ఇంటర్వ్యూ చేశాడో మనకు తెలుసు. డిమాండ్ పవన్ వాళ్ళిద్దరు చిన్నోడు పెద్దోడు అని చెప్పి ఆల్రెడీ క్యాప్షన్ కూడా ఇచ్చేశారు కదా. సో ఆ చిన్నోడు పెద్దోడు వచ్చేసి ఇద్దరు కలిసి ఒక రైడ్కి వెళ్ళారట. ఆ రైడ్ డిమాండ్ పవన్ తన కొత్త కార్లో రైడ్కి వెళ్ళాడట. తను కార్ డ్రైవ్ చేస్తుంటే నాకు చాలా టెన్షన్గా ఉంది అన్నట్టు వాళ్ళిద్దరూ కొంచెం జోల్గా అట్లా మాట్లాడుకోవటం, వాళ్ళిద్దరు సాంగ్స్ పాడుకోవడం అట్లా చేస్తూ దానికి సంబంధించి వీడియో ఒకటి పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో. చిన్నోడు పెద్దోడు కలిసి రైడ్కి వెళ్తున్నారని చెప్పి ఇవన్నీ చెప్పాడు అనమాట. ఇవన్నీ కాదు, యాక్చువల్గా డిమాండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చేసి మామూలుగానే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు బిగ్ బాస్ హౌస్లో చూసినప్పుడు. బట్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య రైవల్టీ క్రియేట్ చేసేసారు. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు, వాళ్ళిద్దరూ ఎనిమిస్ లాగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు క్రియేట్ చేసేసారు. బట్ వాళ్ళిద్దరు అయితే చాలా క్లోజ్గా ఉంటున్నారు యాజ్ యూజువల్. ఇప్పుడు మన తనుజ కళ్యాణ్కి ఎలా క్రియేట్ చేస్తారో వాళ్ళిద్దరు కూడా అలా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరు అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి వాళ్ళు డైరెక్ట్గానే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వచ్చి మరీ వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలో మనకు అర్థమైపోతుంది. ప్లస్ ఇంటర్వ్యూలో వాళ్ళు ఏమేమి చెప్పారు అనేది కూడా మనం ఆల్రెడీ చూసాం. వాళ్ళు యాక్చువల్గా అడిగింది బిగ్ బాస్ హౌస్లో ఎట్లా ఉంది, ప్లస్ పవర్ పోతే ఏం చేస్తారని చెప్పి అడగటం. తను అసలు ఫస్ట్ తేజస్విని అడుగుతుంది, నన్ను ఫస్ట్ మీ ఇద్దరు ఎక్కడ చూసారని చెప్పి అడుగుతుంది. అడిగితే డిమాండ్ పవన్ ఏమో సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు మూవీలో చూసారంటే అవును నాది తెలుగు ఫస్ట్ మూవీ నాది అది అని చెప్పి చెప్తుంది. తర్వాత కళ్యాణ్ ఎక్కడ చూసామని అడిగితే నేను చదువుకుంటున్నప్పుడు అక్కడికి షూటింగ్ కోసం వచ్చారు అంటే నాకు చూస్తారు మీరు అక్కడ మేడం గారు ఒక పని చేశారు ఏమనుకోవద్దని చెప్పి. అంటే ఏంటి నేనేం చేశానని చెప్పి టెన్షన్ పడిపోతుంటే అంటే యాక్చువల్గా అక్కడ షూటింగ్ చేసేటప్పుడు అక్కడ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చేసి సార్ వాళ్ళ సన్ అనమాట. సార్ వాళ్ళ సన్ అయితే తను వచ్చి హక్ చేసుకుందాం ట్రై చేస్తే కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంది. ఇదైతే అసలు గుర్తుండిపోయింది అని చెప్పి చెప్తాడనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నీకు ఇప్పుడు మూవీస్లో ఆఫర్ వస్తే ఇద్దరిలో ఎవరి పక్కన హీరోయిన్గా చేస్తారు అని చెప్పి మామూలుగా ఇద్దరిని అడిగారు అనమాట. ఇంకా ఆ క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అని చెప్పి అడిగారు. ఇద్దరు అయితే మూవీస్లో చేస్తున్నాము అంటే నాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది, షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి డిమాండ్ పవన్ చెప్పాడు. నెక్స్ట్ మన కళ్యాణ్ వచ్చేసి నేను ఆల్రెడీ స్టోరీస్ ఉన్నాయి, బట్ నేను ఇప్పుడు ఇంకా యాక్టింగ్ కోర్స్ తీసుకుంటాను కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్నట్టు చెప్పాడు అనమాట. ప్లస్ ఇప్పుడు తన ప్రోగ్రామ్స్లో వస్తున్నట్టు ఈవెంట్స్లోకి వస్తున్నాడు అవి కూడా చెప్పాడు, బట్ కొన్ని మాత్రం రివీల్ చేయకూడదు అన్నట్టు చెప్పాడు. ప్లస్ మల్లెపూల గురించి ఎక్కడా కూడా టాపిక్ లేదు, అదైతే కాంట్రవర్సీ చేయాలని చెప్పి కావాలని ఎవరో క్రియేట్ చేసిందనమాట. సో ఇదంతా పక్కన పెడితే డిమాండ్ పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ అయితే చాలా జోవిల్గా ఉంది. అసలు ఎలా ఉన్నాడో కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లో దానికి ఫుల్ ఆపోజిట్లో ఉన్నాడు. ఇప్పుడు లాస్ట్ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ కావచ్చు, ఈ తేజస్విని ఈ ఇంటర్వ్యూ కావచ్చు, ప్రతి ఇంటర్వ్యూల్లో అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడైతే చాలా సైలెంట్ కామ్ గోయింగ్ ఇలా ఉన్నాడు. ఇప్పుడైతే సైలెంట్ కాదు, చాలా జోవిల్గా ఉన్నాడు. చాలా మెచ్యూర్డ్ పర్సన్గా చెప్పే ఇంటర్వ్యూలో ప్రతి ఆన్సర్ కూడా కాంట్రవర్సీ లేకుండా కరెక్ట్గా క్లియర్గా క్లారిటీగా కొట్టే తెచ్చారంటే చెప్తున్నాడు అనమాట. సో ఇదంతా చూస్తుంటే ఇంకా మన కళ్యాణ్ వచ్చేసి మూవీస్లో రావడానికి కరెక్ట్గా రెడీ అయ్యాడని చెప్పి మనకైతే అనిపిస్తుంది. ప్లస్ తనుజాకి సంబంధించి కూడా త్వరలో కాకమ్మ కథలకు తనుజ ఒకటి రాబోతుందట. ఇది వచ్చేసి కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.